తెలుగుదేశం వర్క్ షాప్ లో నేతలు మంత్రులకు పార్టీ అధినేత చంద్రబాబు క్లాస్ పీకారు. మంత్రులు ఇతర నియోజకవర్గాల్లో వేలు పెట్టొద్దని ఆదేశించారు చంద్రబాబు. విజయవాడ ఏ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి సమావేశంలో మంత్రులు నేతలు పాల్గొన్నారు. 4-5 జిల్లాల్లో పార్టీలో క్రమశిక్షణ రాహిత్యం పెరిగిందన్నారు చంద్రబాబు. దీన్ని త్వరలోనే కరెక్ట్ చేస్తానని చెప్పారాయన. కొందరు ఎమ్మెల్యేల ఒంటెత్తు పోకడలతో పార్టీకి నష్టం జరుగుతుందని హెచ్చరించారు. 4-5 జిల్లాల్లో నెగిటివ్ ఆర్టికల్స్ మొదలుపెట్టారు. వెరీ బ్యాడ్. కడాన ఒక వ్యక్తి నన్ను అడిగాడు, సార్ ఏంటి సార్ మీ పార్టీలో క్రమశిక్షణ ఉండే పార్టీలు ఇవన్నీ జరుగుతున్నాయి ఏంటి సార్ అని అడిగారు. నిజంగా నేను షాక్ తిన్నా. మనం బిజీగా ఉంటే పేపర్ చూడకపోవచ్చు, మనం బిజీగా ఉంటే పేపర్లో వచ్చిన ఇగ్నోర్ చేయొచ్చు, కానీ పబ్లిక్లో మాత్రం దాని ప్రభావం ఉంటుంది. ఆ రోజుని డిసైడ్ చేసుకుని నేను చిన్న తప్పు చేశాను, టైం ఇవ్వకుండా అక్కడి నుంచి స్టార్ట్ చేశా. ఇంకా ఎక్కడన్నా స్టేట్మెంట్ వస్తే నెక్స్ట్ డే మీకు ఫోన్ వస్తుంది ఆర్ మెసేజ్ వస్తుంది. ఒకవేళ మీరు కానీ కరెక్ట్ చేయకపోతే నేనే పిలిపించి మాట్లాడతా. ఎందుకంటే మనలో కొహిషన్ లేకుండా ఉంటే మాత్రం ఎన్ని పనులు చేసినా వేస్ట్ అవుతుంది. కాబట్టి దానికి ఫుల్ స్టాప్ పెట్టాలి. మినిస్టర్స్ కూడా వేరే కాన్స్టిట్యున్సీలో ఇంటర్ఫీర్ కావడం కరెక్ట్ కాదు. అది కూడా మీరు ఒక డిసిప్లిన్ పెట్టుకోవాలి. అదే సమయంలో అక్కడ పార్టీ ఉంది, పార్టీని కూడా ఎమ్మెల్యే కోఆర్డినేట్ చేయాలి. చాలామంది ఎమ్మెల్యేలు నేను చూస్తున్నాను ఒంటెద్దు పోకూడదు వెళ్ళిపోతున్నారు కొంతమంది, అవి కూడా కరెక్ట్ చేసేయాలి. ఎమ్మెల్యే ఎంపీ సయోధ్య అక్కడక్కడ సరిగా లేదు, కొన్ని దిక్కలు ఉంది, కొన్ని దిక్కడ ఇంకా ఒకరిద్దరు ఇబ్బందులు ఉన్నాయి, అవి కూడా ఉండడానికి వెళ్ళేది. ఎంపీని కూడా ఎమ్మెల్యే కోఆర్డినేట్ చేయాలి. ఎమ్మెల్యేని మండల పార్టీ అధ్యక్షులు మండల నాయకులు కోఆర్డినేట్ చేయాలి. వాళ్ళ గ్రామ స్థాయిలో ఉండే కోఆర్డినేట్ చేసుకోవాలి. ఇది కంటిన్యూస్ ప్రాసెస్. ఈరోజు మనం ఇప్పటికే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది 100కి 70% మనతోనే ఉండాలి. అది కొన్ని పారామీటర్స్ వస్తూ ఉంది, కొన్ని పారామీటర్స్లో డిఫరెన్స్ వస్తూ ఉందంటే దాన్ని న్యూట్రలైజ్ చేసే పని కూడా మన వాళ్ళు చేస్తున్నాం. అది అధికార యంత్రాంగం కావచ్చు, పార్టీ వాళ్ళు కావచ్చు, అవి కూడా జరిగింది. ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని నేతలకు సూచించారు చంద్రబాబు. అభివృద్ధి నినాదంతోనే ముందుకు వెళుతున్నామని వివరించారాయన. సంక్షేమం, అభివృద్ధి, ప్రజాభిప్రాయాన్ని సమన్వయం చేసుకుంటూ రానున్న రోజుల్లో ముందుకు వెళ్లనున్నట్టు ఆయన చెప్పారు. రాజకీయాల్లో కులం చూసి ఓట్లేసే రోజులు పోయాయన్నారాయన. పోయినసారి ఎవరు నన్ను ఓడించలేదయ్యా, నేను ఆ రోజు అహెడ్ ఆఫ్ టైమ్స్ వెళ్ళిపోయాను. దానివల్ల నేను దెబ్బతిన్నాను, రాష్ట్రానికి దెబ్బ వచ్చింది. భవిష్యత్తులో ఆ సమస్య రాదు. అన్ని విషయాలు నేను బ్యాలెన్స్ చేసుకుంటున్నా. ఎప్పటికప్పుడు బ్యాలెన్స్ చేసుకొని వెల్ఫేర్, డెవలప్మెంట్, ప్రజాభిప్రాయాన్ని అన్ని బ్యాలెన్స్ చేస్తున్నా. కాబట్టి ఎవ్వరూ ఏమీ చేయలేరు. ఇండియాలో కూడా ఎలక్షన్ టు ఎలక్షన్ మీరు ఒకసారి చూస్తే ఎగ్జాంపుల్ చెప్పా. ఒరిస్సా ఒక మోడల్, ఛత్తీస్గఢ్ ఒక మోడల్, మధ్యప్రదేశ్ ఒక మోడల్, ఇవన్నీ డిఫరెంట్ మోడల్స్. గుజరాత్ ఒక మోడల్, మంది ఒక మోడల్. ఇందులో కొంతమంది డెవలప్మెంట్ చేసి కంటిన్యూ కావాలనుకుంటున్నారు, కొంతమంది డెవలప్మెంట్ చేయకపోయినా పర్వాలేదు సెంటిమెంట్ ప్రొవోక్ చేసి శాశ్వతంగా అధికారంలో ఉండాలనుకుంటున్నారు. నేను ఆలోచించేది దేశంలోనే డెవలప్మెంట్లో నెంబర్ 1 రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉండాలి. అదే సమయంలో నెంబర్ 1 మ్యాండేట్ కూడా మనకే రావాలి. ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మీరు డెవలప్మెంట్ చేయండి సార్, మేము మాత్రం మా పని మేము చేస్తాం, పని చేయం, దానివల్ల ఓట్లు పడకపోతే మళ్ళీ మీ తప్పేనే పరిస్థితి ఉంటే కరెక్ట్ కాదు. రేపు ఎన్నికలప్పుడు ప్రజలు మంచిని మంచి అంటారు, చెడును చెడు అంటారు. ఎవరికి ఓటేయాలని వాళ్ళు స్వేచ్ఛగా నిర్ణయించుకుంటారు. అక్కడ మొహమాటాలు బంధువైనా ఓటేయరు, కులమైనా ఓటేయరు. కొంతమంది అనుకుంటే కులం ఉంటే ఓటేస్తామని. కులం కూడా ఓటేసింది ఎవరికి ఉండదు. ఆ నాయకుడి యొక్క వ్యక్తిత్వం, ఆ నాయకుడి యొక్క వల్ల ప్రయోజనం ఉందనుకుంటే ఓట్లేస్తారు, తప్ప ఇంకోటి కాదు. ఈరోజు తెలంగాణ ఉంది, సీఎంకి ఎక్కడుందండి కులం? ప్రధానమంత్రి ఉన్నాడు, మొన్నటి వరకు గుజరాత్లో ఉన్నాడు, ఆయనకి ఎక్కడ కులం పనిచేసింది? చాలా అంటే లీడర్షిప్ని చూస్తారు తప్ప ప్రపంచం మొత్తం ఏ స్థాయిలైనా